వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్, డ్రాఫ్ట్స్మెన్, ఫార్మాసిస్ట్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. టెక్నీషియన్ జాబ్స్కి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు, డ్రాట్స్మెన్కి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఫార్మాసిస్ట్కి 10తో పాటుగా డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. టెక్నీషియన్ 56 వేకెన్సీ ఉన్నాయి, డ్రాట్స్మెన్ 7 వేకెన్సీ ఉన్నాయి, ఫార్మసిస్ట్ 1 వేకెన్సీ ఉంది. పోస్ట్ని బట్టి మనకి 37,000 నుంచి 50,000 వరకు శాలరీస్ అనేది రావడం జరుగుతుంది. ఏ పోస్ట్కి ఎంతెంత శాలరీ ఉంటుంది అనేది కూడా నేను మీకు సపరేట్గా తెలియజేస్తాను. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్డ్ సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, అన్ని వివరాలు, ఏజ్ ఎంత ఉండాలి అండ్ డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఇలా అన్ని నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా నేను మీకు తెలియజేస్తాను. సో వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అయితే అర్థమవడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ .in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్సు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే, నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్టర్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కనుక క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఇస్రో నుండి అఫీషియల్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఇది. ఇక్కడ మనకి ఫస్ట్గా టెక్నీషియన్ బి అనే జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము. సో టెక్నీషియన్ బికి సంబంధించి మనకి బేసిక్ పే, శాలరీలో బేసిక్ పే అనేది 21,700గా ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇతర అలవెన్సెస్, డియర్నెస్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, ఇలా హౌస్ రెంట్ అలవెన్స్ అని ఇలా రకరకాల అలవెన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కలుపుకుంటే మనకి 37,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఫిట్టర్ అనే జాబ్స్ 20 ఉన్నాయి. ఎవరైతే 10th తర్వాత ఐటీఐ లేదా ఎన్టీసీ, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, లేదా ఎన్ఏసి, నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్నటువంటి ఫిట్టర్ ట్రేడ్లో చేస్తుంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎలక్ట్రానిక్ మెకానిక్ 11 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా ఎలక్ట్రానిక్ మెకానిక్లో ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ టర్నర్ 6 వేకెన్సీ ఉన్నాయి. ఇందులో ఐటీఐలో టర్నర్ ట్రేడ్లో చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మిషనిస్ట్ 5 వేకెన్సీ ఉన్నాయి. ఐటీఐలో మిషనిస్ట్ ట్రేడ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్ 5 వేకెన్సీ ఉన్నాయి. ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేయవచ్చు. ఎలక్ట్రోప్లేటర్ సంబంధించి 3 వేకెన్సీ ఉన్నాయి. ఐటీఐలో ఎలక్ట్రోప్లేటర్ ట్రేడ్ చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు. వెల్డర్ సంబంధించి 2 వేకెన్సీ ఉన్నాయి. వెల్డర్ పోస్టుకు సంబంధించి ఐటీఐ ఇన్ వెల్డర్ ట్రేడ్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంఆర్ అండ్ ఏసీ సంబంధించి మనకి మెకానిక్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ట్రేడ్లో ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు. మెకానిక్ మోటార్ వెహికల్ లేదా మెకానిక్ డీజిల్ సంబంధించి ఐటీఐ మెకానిక్ మోటార్ వెహికల్ లేదా డీజిల్ మెకానిక్లో చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు. ఫోటోగ్రఫీకి సంబంధించి ఐటీఐ ట్రేడ్ ఇన్ ఫోటోగ్రఫీ చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు. కార్పెంటర్, ఐటీఐలో కార్పెంటరీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇవి టెక్నీషియన్ జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. వేరియస్ ట్రేడ్కి సంబంధించి కూడా మనం తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్ వేకెన్సీ ఉంది. టోటల్ 7 ఉన్నాయి. ఐటీఐలో డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్ చేసిన వాళ్ళు ఈ డ్రాఫ్ట్స్మెన్ బి అనే జాబ్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ఫార్మాసిస్ట్ 1 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఇది అన్రిజర్వ్డ్ సంబంధించిన వేకెన్సీ కాబట్టి ఏ క్యాస్ట్ వారైనా సరే మనం దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి 10th తర్వాత ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్కి సంబంధించి మనకి సో ఎలా అప్లై చేసుకోవాలి అంటే, ఆన్లైన్లో అప్లై చేసే అవకాశాన్ని మనకి కల్పించారు. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ను సెలెక్ట్ చేసుకొని మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ పోస్టులన్నీ కూడా టెంపరీ బేసిస్ పైన ఉంటాయి.
బట్ లైక్లీ టు కంటిన్యూ అంటున్నారనమాట. అంటే స్టార్టింగ్లో మనకి కొన్ని రోజుల పాటు ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. వన్స్ ఈ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి జాబ్ అనేది పర్మనెంట్ చేయడం జరుగుతుంది. డోంట్ వరీ. ఓకే. ఎందుకంటే ఇస్రో అనేది మనకి ఎంత పెద్ద సంస్థ, ఎంత పేరున్నటువంటి సంస్థ అనేది మనందరికీ తెలుసు. ఇండియన్ గవర్నమెంట్ ఇస్రో సంస్థకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది కూడా మనందరికీ తెలుసు. కాబట్టి మీ జాబ్స్కి ఎటువంటి డోకా ఉండదు. సో మీరు మీ జాబ్కి సంబంధించి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే. నెక్స్ట్ ఈ జాబ్స్కి సంబంధించి మనకి శాలరీస్ చూసుకుంటే టెక్నీషియన్ బి అలాగే డాట్స్మెన్ బి జాబ్స్కి 37,000 రూపాయల పర్ మంత్ అప్రాక్సిమేట్గా శాలరీ రావడం జరుగుతుంది. ఫార్మసిస్ట్కి 50,000 పర్ మంత్ వస్తుంది. ఇక ఏజ్ విషయానికి వస్తే అన్ని రకాల పోస్టులకి కూడా 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 16/6/2025 నాటికి మనము మన యొక్క ఏజ్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అయితే పోస్టులు మనకి రిజర్వేషన్ చేయబడి ఉంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 38 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది 2 స్టేజ్ల్లో ఉంటుంది. ఒకటి ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. రిటన్ ఎగ్జామినేషన్ అనేది మనకి 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయని అంటున్నారు. ఇందులో మనకి 90 మినిట్స్ టైం అనేది ఉంటుంది. అయితే ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. 0.33 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక మినిమం మనం క్వాలిఫై అవ్వాలి అంటే అన్రిజర్వ్డ్ మరియు ఎకనామికలీ వీకర్ సెక్షన్ సంబంధించిన వాళ్ళైతే 80 మార్కులకు గాను 32 మార్కులు తెచ్చుకోవాలి. అలాగే రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అయితే 80 మార్కులకు గాను 24 మార్కులు తెచ్చుకుంటే మినిమం క్వాలిఫై అయ్యాము అని అర్థం అన్నమాట. సో నెక్స్ట్ మనకి రేషియో స్కిల్ టెస్ట్ రిటన్ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళల్లో ఒక పోస్ట్కి 5 మందిని స్కిల్ టెస్ట్కి పంపిస్తారనమాట. ఓకే. 1:5 రేషియోలో మనకి స్కిల్ టెస్ట్కి పంపించడం జరుగుతుంది. ఈ స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది. అంటే జస్ట్ ఇందులో మనం క్వాలిఫై అయిపోతే సరిపోతుంది అనమాట. సో ఇందులో మనకి స్కిల్ టెస్ట్ అన్రిజర్వ్డ్కి సంబంధించిన వాళ్ళకైతే 100కి 50 మార్కులు రావాలి. అండ్ మిగిలిన రిజర్వ్ కేటగిరీ వాళ్ళకైతే 100కు 40 మార్కులు వస్తే మీరు క్వాలిఫై అయిపోతారనమాట. సో ఫైనల్ సెలక్షన్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మనకి రిటన్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ సెలక్షన్ చేస్తారు. అండ్ స్కిల్ టెస్ట్లో కూడా తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఇక రిటన్ టెస్ట్కి సంబంధించి సిలబస్ ఏముంటుంది అంటే మనకి కరికులం బేస్డ్ అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే మన ఐటీఐలో కానివ్వండి, ఐటీ మ్యాక్సిమం మన టెక్నీషియన్ పోస్టులే ఉన్నాయి. అలాగే డాట్స్మెన్ ఉంది. సో అక్కడ మనం ఏదైతే చదువుకున్నామో మన కరికులంలో ఆ సిలబసే ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశారు. ఒకసారి మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఇస్రోకి సంబంధించి టెక్నీషియన్ నోటిఫికేషన్ ఒకసారి రిఫర్ చేస్తే అందులో మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కానీ ఒకసారి మీరు చూసుకుంటే మీకు సిలబస్ పైన పూర్తి నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇక ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేయవచ్చు అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక ఫీజు విషయానికి వస్తే మనకి 500 రూపాయల అప్లికెంట్ ఫీజు అనేది ఉంటుంది. అయితే ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మనకి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఫర్ అదర్ క్యాండిడేట్స్ అమౌంట్ 400 విల్ బి రిఫండబుల్. ఓకే. వీళ్ళు కూడా ఫీజు పే చేయాలి. ఏంటి ఎస్సీ ఎస్టీ ఫీమేల్ ఎక్స్ సర్వీస్మెన్ వీళ్ళు కూడా ఫీజు పే చేయాలి. అయితే 400 రూపాయలు ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత ఫీజు రిఫండ్ అనేది చేయడం జరుగుతుంది. ఇది మనం గమనించాలి ఇక్కడ. ఓకే. నెక్స్ట్ రిటన్ ఎగ్జామినేషన్ ఎక్కడ కండక్ట్ చేస్తారు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా 25 ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇచ్చారు. వీటిలో 3 ఎగ్జామ్ సెంటర్స్ మనం చూస్ చేసుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు. అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఎగ్జామ్ సెంటర్ అని ఇచ్చారు. ఇదే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంకా 23 ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. సో మీకు ఎక్కడ దగ్గర ఉంటుంది అనుకుంటే అక్కడ మీరు ఎగ్జామ్ సెంటర్ అనేది చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. 2/6/2025 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 16/6/2025. మన క్వాలిఫికేషన్స్ ఏజ్ కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అంటే 16/6/2025 నాటికి చూసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసే లింకును ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేశాను. అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ లింకును కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి, రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.